అయోధ్యలో రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగించారు. మొత్తం అయోధ్య వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి. ఇప్పటికే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ క్రతువులు కొనసాగుతున్నాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఎల్ఈడీ వెలుగులతో అయోధ్య నగరం వెలిగిపోతోంది. ఇక డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రాత్రి అవుతున్న కొద్దీ కూడా రామ మందిర ప్రాంగణంలో పనులు అనేవి నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు మనం అప్డేట్ చూసినట్టయితే ఉదయము దాదాపు అయోధ్య పురవాసులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కలశాలు తీసుకొచ్చి రాముని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సరయూ నది నుంచి కలశాలను తీసుకొచ్చి మందిరంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం ఏదైతే ముఖ్యంగా ముందు నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణంలో తీర్థ ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నట్టు ఈరోజు రామ్లల్లా విగ్రహాన్ని ప్రత్యేకమైనటువంటి ఊరేగింపు ఉండేది. అయితే రామ్లల్లా ఏదైతే బాలరాముడి విగ్రహము 200 కిలోల బరువు ఉండడము, పల్లకి సేవలో ఆ విగ్రహం బరువు ఎక్కువగా ఉండడము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఉత్సవమూర్తి అయినటువంటి 10 కిలోల రాముడి విగ్రహాన్ని, వెండితో కూడినటువంటి విగ్రహాన్ని రామ మందిరం లోపల ఊరేగింపు కొనసాగించారు. ప్రత్యేకమైనటువంటి పూజలు, భజనలు, కీర్తనలు ఆలపిస్తూ విగ్రహాన్ని ఊరేగింపు జరిగింది. సో మొత్తం మీద రాత్రి అవుతున్న కొద్దీ కూడా ఏమాత్రం పనులకు వెనుకకాడడం లేదు. ఎక్కడికక్కడే కూడా అంటే రామ మందిర ప్రాంగణంలో ముఖ్యంగా వాల్మీకి మందిరం కానీ, సుగ్రీవ మందిరం కానీ, అదేవిధంగా మహర్షులకు సంబంధించినటువంటి మందిరాలు ప్రత్యేకమైనటువంటి నిర్మాణం జరుగుతున్నాయి. 22వ తారీఖు మధ్యాహ్నము రామ జన్మభూమికి సంబంధించి ఏదైతే ప్రధాన ప్రతిష్ట ముహూర్తం ఉందో ఆ ముహూర్తానికి ముందు చేయాల్సినటువంటి క్రతువు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ అన్నీ కూడా ఇక్కడ దగ్గరుండి కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు పనులను చేసుకుంటూ భక్తులందరినీ కూడా పంపిస్తున్నారు. సో మధ్యాహ్నము 2 గంటల నుంచి సాయంత్రం అంటే రాత్రి 7 గంటల వరకు భక్తులందరికీ కూడా దర్శనం కల్పించారు. 7 గంటల తర్వాత మొత్తం మందిరంకి సంబంధించి పోలీసులు తమ అండర్ కంట్రోల్లో తీసుకొని భక్తులు ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు. సో వాస్తవానికి మొత్తం అయోధ్యపురి ఒకసారి మనం చూసుకున్నట్టయితే అటు సరయూ నది దగ్గర నుంచి లతా మంగేష్కర్ చౌక్, అయోధ్య ఏదైతే రామ మందిరం ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన మందిరం ఉందో అక్కడి వరకు కూడా మొత్తము పురమంతా, అయోధ్య పురమంతా ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేశారు. సో రేపు ఉదయం నుంచి కూడా ఏదైతే రామ్లల్లా విగ్రహం ఉందో ప్రతిష్టలో భాగంగా గంధాదివాసం అంటే మొత్తం కూడా గంధంతో రాముణ్ణి ప్రత్యేకంగా అభిషేకం చేయనున్నారు. ఆ తర్వాత జలాదివాసం అంటే సరయూ నదితో పాటు ఇతర నదులు, పుణ్య నదులకు సంబంధించినటువంటి నదీ జలాలను తీసుకొచ్చి ఇక్కడ రాముణ్ణి శుద్ధి చేయనున్నారు. సో ఓవరాల్గా రేపు ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత వివిధ రకాల పుష్పాలకు సంబంధించి అంటే వాల్మీకి రామాయణంలో ఏదైతే పేర్కొన్నాడో ముఖ్యంగా తులసిదాస్ కానీ, వాల్మీకి కానీ మహర్షులు పేర్కొన్నటువంటి పుస్తకాలలో ఏదైతే పేర్కొన్నారో ఆ రకాల పుష్పాలను కూడా అన్ని రకాలు అంటే ఇటు నేపాల్ కానీ, అదేవిధంగా హిమాలయాలు కానీ ఇట్లాంటి ప్రాంతాల నుంచి ప్రత్యేకమైనటువంటి పుష్పాలను కూడా తీసుకురావడం జరుగుతున్నది. వాటితోని ప్రత్యేకమైన అలంకరణ కూడా ఇక్కడ రామ మందిరము రామునికి చేయనున్నారు. సో రోజొక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలతోని అయోధ్య రామ మందిరం కూడా మొత్తం ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. ఎంతమంది రావద్దని చెప్పినప్పటికీ భక్తుల తాకిడి అయితే పెరుగుతూనే ఉంది. అప్పటికి పోలీసులు కూడా అయోధ్య పురవీధుల్లో సాధారణమైనటువంటి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. సో రాత్రిపూట కూడా కంటిన్యూగా భక్తులు వస్తూనే ఉన్నారు. ఒక పక్క పనులు జరుగుతున్నాయి కనుక ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో రాత్రిపూట వచ్చే భక్తులను ఆలయ ప్రాంగణంలోకి రాణిస్తున్నారు కానీ ముందు వరకు మాత్రం వెళ్ళనివ్వడం లేదు, దర్శనం నిలిపివేస్తున్నారు. సో మొత్తంగా కూడా ఒక కనుల పండుగగా రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతున్నది. పెద్ద సంఖ్యలో ఈరోజు మనం చూసాము మొత్తం అయోధ్య పురవీధిలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో సాధువులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకంగా రాముని చరిత్రను, రాముని యొక్క విశిష్టతను, అదేవిధంగా హనుమంతుని గొప్పతనాన్ని వీటన్నిటిపైన కూడా ఇక్కడ ఉండేటువంటి భక్తులకు వివరిస్తూ వారందరూ కూడా మొత్తం ఈ పురవీధులలో తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారు. సో రేపు జరిగే క్రతువుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ జలాదివాసం కానీ అంటే జలాలు, శుద్ధ జలాలు కానీ వీటితో పాటు గంధ స్నానం అంటే బాలరాముని విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి స్వచ్ఛమైన గంధంతో కూడినటువంటి నీళ్ళతోని
స్నానం చేయించనున్నారు, అభిషేకం చేయించనున్నారు. సో మొత్తం క్రతువు కూడా 22వ తారీఖు వరకు ప్రతి ఒక్కటి పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నారు. మొత్తము జై శ్రీరామ్ నినాదాలతోనైతే ఆలయ మందిర ప్రాంగణము, అయోధ్య పరిసర ప్రాంతాలన్నీ మారుమోగుతున్నాయి. సో అందరూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దినం 22వ తారీఖుకి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లను ఇక్కడ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్క కళాఖండం అంటే రామాయణ గాథలకు సంబంధించి, రామాయణ పురాణాలకు సంబంధించి, రామాయణ చరిత్రకు సంబంధించి సో ప్రతి ఒక్క కళాఖండాన్ని అయోధ్యపురిలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మనం ఇక్కడ ఏ స్తంభాన్ని చూసినా, ఇక్కడ ఉన్నటువంటి రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కటి కూడా దాని వెనుక ఒక విశిష్టత ఉంది. అంటే రాముని బాల్యం నుంచి ఆయన అరణ్యం వెళ్ళింది, పట్టాభిషేకం కానీ ఇట్లాంటి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ విభిన్నమైనటువంటి కళాఖండాల రూపంలో భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత 23వ తారీఖు నుంచి సాధారణ భక్తులకు కూడా కొంతవరకు దర్శనం కల్పిస్తారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం మొత్తం ఆలయ నిర్మాణం జరగాలంటే ఇంకా చాలా రోజుల టైం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు కూడా చెప్పడం జరుగుతున్నది. సో ఓవరాల్గానైతే ఒక కన్నుల పండుగ అయోధ్య రాముని ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు కానీ ఇక్కడ నిత్యాన్నదానాలు, సత్రాలు, అదేవిధంగా వారికి మంచినీరు. ఎందుకంటే మొత్తము అయోధ్యపురిలో ఉదయం నుంచి కూడా మంచు అనేది కంటిన్యూగా కురుస్తూనే ఉంటున్నది. సో మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా వచ్చేటువంటి భక్తులకు సూర్యుని దర్శనం కావడం లేదు. సో మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటున్నది. అయినప్పటికీ కూడా వేలాదిగా భక్తులందరూ వచ్చి ఇక్కడ రాముని దర్శించుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి అయోధ్య రాముని దర్శనం జరిగితే పూర్వజన్మ సుకృతం అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఈ తరుణంలోనే భక్తులు వచ్చేవారిని కంట్రోల్ చేసుకుంటూ ఇటు పనులు చేస్తూ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో రేపు ఉదయం కూడా కొందరు భక్తులు మళ్ళీ కలశాలను తీసుకొని అదేవిధంగా రామాయణానికి సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ఇక్కడ అయోధ్యపురిలో అందరికీ పంచిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. సో రాత్రి అవుతున్నా నిరంతరం పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి అడుగడుగున నిఘా నేత్రం ఉంది. ఎవ్వరు అయోధ్యపురిలో ఏ పక్క వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటి కూడా పోలీసులు మానిటర్ చేసే విధంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద రామ్ లల్లా విగ్రహానికి ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. అపర్ణ.